2025 ఆగస్టు 15న జరిగిన ఈ చారిత్రక భేటీలో పుతిన్ తన భద్రతలో ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలలో మొదటిసారిగా ఆయన తన సాధారణ రష్యన్ ఫైటర్ జెట్ ఎస్కార్ట్ లేకుండా ప్రయాణించారు. సాధారణంగా రష్యా అధ్యక్షుడు విదేశాలకు వెళ్ళినప్పుడు 4 నుండి 6 Su-57 ఫైటర్ జెట్లు ఆయన విమానానికి రక్షణగా ఉంటాయి. ఒక్కో Su-57 విలువ $35 నుండి $50 మిలియన్ల. కానీ అలస్కాలో పుతిన్ ఈ ఎస్కార్ట్లు కప్పించుకోవడం ద్వారా ఉక్రెయిన్ విషయంలో టెన్షన్స్ను తగ్గించాలని ప్రయత్నించారు. అయితే రష్యా విమానానికి బదులుగా అమెరికా మిలిటరీ మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ షో ఇచ్చింది. పుతిన్ విమానం అమెరికా ఎయిర్స్పేస్లోకి ఎంటర్ అవగానే ఒక B-2 స్టెల్త్ బాంబర్ 4 F-35 లైట్నింగ్ II జెట్లతో కలిసి తక్కువ ఎత్తులో ఎగురుతూ ఒక విన్యాసం చేసింది. ఈ విన్యాసం ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం B-2 ఆపరేషన్ 1 గంటకు $135,000 ఖర్చవుతుంది. అదే F-35కు $80,000 నుండి $85,000 వరకు అవుతుంది. అమెరికా సైనిక ప్రదర్శన కన్నా పుతిన్ జర్నీ చేసిన విమానం ట్రంప్ను మరింత ఆశ్చర్యపరిచింది. ఇల్యూషన్ IL-96 300PU అని పిలిచే ఈ విమానానికి ఫ్లయింగ్ క్రెమ్లిన్ అని పేరు. దీని విలువ దాదాపు $500 మిలియన్ల నుండి $1 బిలియన్ వరకు ఉంటుంది. ఇది కేవలం ఒక ప్రెసిడెన్షియల్ విమానం కాదు, న్యూక్లియర్ అటాక్ని కూడా తట్టుకునే విధంగా డిజైన్ చేసిన ఒక ఆకాశకోట. విమానం లోపల మొత్తం బంగారం పూతవేసిన ఇంటీరియర్స్, అధునాతన రక్షణ వ్యవస్థలు, ఇంకా న్యూక్లియర్ బ్లాస్ట్ నుండి ప్రొటెక్షన్ వాల్ ఉన్నాయి. ట్రంప్ కూడా తన లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అలవాటు పడినప్పటికీ ఈ విమానం గ్రేట్నెస్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ మీటింగ్ కోసం అమెరికా సీక్రెట్ సర్వీస్ 100 మంది ఏజెంట్లను రంగంలోకి దించింది. ఇతర రాష్ట్రాల నుండి వెహికల్స్ ఇంపోర్ట్ చేసుకుంది. అలస్కాలోని ఈ రిమోట్ మిలిటరీ బేస్లో సెక్యూరిటీ ఇవ్వడం ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. దీని ఖర్చు కొన్ని రోజుల్లోనే మిలియన్ల డాలర్లకు పెరిగిపోయింది. కానీ ఈ కథలో ఆసక్తికరమైన భాగమేంటంటే రష్యన్ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ FSO టీం కూడా అమెరికా సెక్యూరిటీ ఫోర్స్కి సమానంగా ఏర్పాట్లు చేసింది. అమెరికా 10 మంది ఏజెంట్లతో ఒక గదికి సెక్యూరిటీ ఇస్తే రష్యా కూడా అంతే మందిని అపాయింట్ చేసింది. ఒకవేళ సీక్రెట్ సర్వీస్ ఒక కౌంటర్ స్నైపర్ టీంని అపాయింట్ చేస్తే FSO కూడా అదే విధంగా ప్రతి స్థానంలోనూ తమ టీంని ఉంచింది. పుతిన్ టీం ఈ మీటింగ్కి వచ్చినప్పుడు అది ఒక చిన్న మిలిటరీ ఆపరేషన్ లాగా అనిపించింది. మొత్తం ఆపరేషన్ ఖర్చు దాదాపు $9 నుండి $15 మిలియన్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో ఎయిర్ ఫోర్స్ 1, కార్గో, ప్రెస్ విమానాల ఖర్చు, సీక్రెట్ సర్వీస్ భద్రత ఖర్చులు ఉన్నాయి. రష్యా ఖర్చులు ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. $10 బిలియన్ల భద్రతా సామ్రాజ్యం అనేది అతిశయోక్తి కాదు. పుతిన్కు ఉన్న అత్యంత ఖరీదైన పర్సనల్ సెక్యూరిటీ సిస్టమ్కు ఇది ఒక యాక్చువల్ ఎస్టిమేషన్. ఈ సిస్టమ్ వెనుక ఉన్న సంస్థ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ FSO. ఇది కేవలం బాడీగార్డ్ టీం కాదు, ఇది దాదాపు 50,000 మంది సిబ్బందిని కలిగి ఉన్న ఒక ఏజెన్సీ. దీని మూలాలు 1881 నాటి జారిస్ట్ కాలం నాటివి. FSO పుతిన్ పర్సనల్ ప్రెటోరియన్ గార్డ్గా పనిచేస్తుంది. పుతిన్ పర్సనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. 2023 మొదటి 5 నెలల్లోనే ఇది $186 మిలియన్ల పెరిగింది. ఇది మునుపటి సంవత్సరం కన్నా 15% ఎక్కువ. దీన్ని బట్టి పుతిన్ పర్సనల్ సెక్యూరిటీకి రష్యా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. పుతిన్ మొబైల్ భద్రతలో ప్రధానమైనవి ఆయనకున్న RS సెనెట్ ఆర్మర్డ్ లిమోజిన్లు. ఈ వెహికల్స్ డిజైనింగ్ కోసం $192 మిలియన్ల ఖర్చయింది. ఒక్కో వెహికల్ విలువ $1.5 మిలియన్ల. వీటిలో ఆర్మర్ ప్లేటింగ్, ఫైర్ అండ్ ఎయిర్ ప్రొడక్షన్, ఓన్ ఆక్సిజన్ సప్లై సిస్టమ్స్ ఉన్నాయి. పుతిన్ ప్రయాణించేటప్పుడు ఈ వెహికల్స్ 20కి పైగా వెహికల్స్తో కూడిన ఒక పెద్ద కాన్వాయ్లో భాగంగా ఉంటాయి. ఈ కాన్వాయ్లో సాయుధ బలగాలు, యాంటీ ట్యాంక్ లాంచర్లు, పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్లు కలిగిన ఆర్మర్డ్ SUVలు ఉంటాయి. పుతిన్ని రెస్క్యూ చేసే స్టాఫ్ టాప్ లెవెల్. అతని క్లోజ్ బాడీగార్డ్స్ని మస్కెటీర్స్ అని పిలుస్తారు. వీరు సుమారు 111 మంది. వీరు 5 సంవత్సరాల హార్డ్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఇందులో కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, విదేశీ భాషలు, ఇంకా అడ్వాన్స్డ్ కాంబాట్ స్కిల్స్ నేర్పిస్తారు. ఈ బాడీగార్డ్స్ని సెలక్షన్ చాలా హార్డ్గా ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీతో పాటు మెంటల్ ప్రొఫైల్, కంప్లీట్ ఒబీడియన్సీ వంటివి చూసి సెలెక్ట్ చేస్తారు. వీళ్ళ దగ్గర లేటెస్ట్ వెపన్స్ ఉంటాయి. SPS, SR-1 వెక్టర్ పిస్టల్స్, MP5 సబ్మిషన్ గన్స్, ఆర్సిస్ T5000 స్నైపర్ రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ బ్రీఫ్ కేసులు ఉంటాయి. పుతిన్ ప్రొటెక్షన్ కేవలం పర్సనల్ బాడీగార్డ్స్కి మాత్రమే పరిమితం కాదు. ఆయన లగ్జూరియస్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, మిలిటరీ ఎయిర్ బేస్ మధ్య తేడా లేకుండా ఉంటాయి. గెలెన్జిక్లోని పుతిన్ ప్యాలెస్ విస్తీర్ణం 190,000 చదరపు అడుగు. దీని విలువ దాదాపు $1 బిలియన్ నుండి $1.4 బిలియన్ల వరకు ఉంటుందని అంచనా. ఇది కేవలం ఒక ఇల్లు కాదు, ఒక పెద్ద ప్యాలెస్. ఇందులో అండర్గ్రౌండ్ హాకీ రింక్, కసినో, న్యూక్లియర్ అటాక్ని తట్టుకునే విధంగా డిజైన్ చేసిన
16 అంతస్తుల అండర్గ్రౌండ్ కాంప్లెక్స్ ఉన్నాయి. ఇటీవల శాటిలైట్ ఫోటోగ్రాఫ్లు పుతిన్ వాల్డే ప్యాలెస్ చుట్టూ 12 పాన్సియర్ S-1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పాయి. ఈ సిస్టంల కోసం లక్షల డాలర్లు ఖర్చవుతుంది. ఈ సెక్యూరిటీ సిస్టమ్ దేశ ప్రజల సేఫ్టీ కంటే పుతిన్ పర్సనల్ సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయని చూపిస్తున్నాయి. పుతిన్ సెక్యూరిటీ సిస్టంలో కనిపించే మానసిక వైఖరి భయంతో కూడుకున్నది. ఫుడ్ టేస్ట్ చూసేవారు డాక్టర్స్ టెస్ట్ చేసిన తర్వాతే ఆయన తింటారు. అత్యంత విచిత్రమైన విషయమేంటంటే పుతిన్ తన డిఎన్ఏను సేకరించకుండా ఉండేందుకు విదేశాలకు వెళ్ళినప్పుడు పూప్ బ్రీఫ్ కేస్ని కూడా వెంట తీసుకెళ్తారని చెప్తారు. పుతిన్ సేఫ్టీకి అయ్యే ఖర్చు రష్యా ఎకనామిక్ సిస్టమ్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. 2025లో రష్యా రక్షణ బడ్జెట్ దాని జీడీపీలో 6.3% చేరుకుంది. ఇది 40% ఫెడరల్ స్పెండింగ్. సోషల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ వంటి రంగాలకు కేటాయింపులు తగ్గించి మిలిటరీ ఫోర్స్ కోసం నిధులు మళ్లిస్తున్నారు. పుతిన్ పర్సనల్ ఎకానమీ $70 బిలియన్ల నుండి $200 బిలియన్ల మధ్య ఉంటుందనే అంచనా. ఈ భారీ సంపద ఇంకా గవర్నమెంట్ మనీ ఆయనకు ఇంత ఖరీదైన సెక్యూరిటీ సిస్టమ్ను మేనేజ్ చేయడానికి సహాయపడతాయి. ఈ మొత్తం సిస్టమ్కు ట్రాన్స్పరెంట్గా ఉండదు. పుతిన్ సేఫ్టీ కోసం కేటాయించిన వనరులతో లక్షల మంది రష్యన్లకు ఉపయోగపడే హాస్పిటల్, స్కూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను నిర్మించవచ్చు. ట్రంప్ను దిగ్భ్రాంతికి గురిచేసింది కేవలం ఖర్చు లేదంటే లగ్జరీ కాదు. ఒక వ్యక్తి రక్షణకు ఒక దేశ సంక్షేమం కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే సిస్టమ్ను చూడటమే. ఈ $10 బిలియన్ల సెక్యూరిటీ ఎంపైర్ నిరంకుశత్వానికి ఒక ఉదాహరణ. ఇక్కడ ఒక వ్యక్తి భయాలు సమాజానికి ఎంత ఖర్చైనా లెక్క చేయవు. పుతిన్కి ఇంతటి భారీ సెక్యూరిటీ ఎందుకు అవసరమో అర్థం చేసుకోవాలంటే ఆయనకు ఎదురవుతున్న నిజమైన బెదిరింపులను పరిశీలించాలి. పుతిన్ దాదాపు 5 లేదా 6 సార్లు హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. 2000 స్టార్టింగ్లో చెచెన్ మిలిటెంట్లు, బ్రిటన్ పౌరులు, ఉక్రేనియన్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి పుతిన్కు బెదిరింపులు ఎక్కువ చేశాయి. ఈ భద్రతా ముప్పులు పుతిన్ను మోడర్న్ హిస్టరీలోనే అత్యంత భయపడే నేతగా మార్చాయి. ఆయన ప్రజల మధ్యకు వచ్చినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకోవడం, ప్రొటెక్షన్ కోసం 4 స్టేజెస్లో సెక్యూరిటీ లెవెన్స్, ఫుడ్ టెస్ట్, డిఎన్ఏ ప్రొటెక్షన్ లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు. ట్రంప్ సెక్యూరిటీతో పోలిస్తే పుతిన్ సెక్యూరిటీ సిస్టంలో చాలా డిస్టర్బ్ ఉంది. ట్రంప్ సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్కు ఫ్లోరిడాలో మాత్రమే సంవత్సరానికి $35 నుండి $40 మిలియన్ల ఖర్చవుతోంది. 2024 ఆర్థిక సంవత్సరానికి మొత్తం సీక్రెట్ సర్వీస్ బడ్జెట్ $2.96 మిలియన్. దీనికి విరుద్ధంగా పుతిన్ భద్రతా వ్యవస్థలో 50,000 మంది సిబ్బంది ఉన్నారు. అమెరికా అధ్యక్షుని రక్షణ బడ్జెట్ కంటే ఇది చాలా ఎక్కువ. పుతిన్ సెక్యూరిటీ సిస్టంలో లగ్జరీస్ని కూడా కలిపారు. తన ప్యాలెస్లో సెక్యూరిటీతో పాటు స్పాస్, సినిమా థియేటర్లు, ప్రైవేట్ రైల్వేలు వంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటన్నింటి విలువ దాదాపు $1 బిలియన్ ఉంటుంది. ప్రస్తుతం బాడీగార్డ్స్ చేతితో పట్టుకునే FPV డ్రోన్ ఇంటర్సెప్టర్లను ఓపెన్ ప్రోగ్రామ్స్లో మోస్తున్నారు. దీనికి కారణం ఉక్రెయిన్ పోరాటం నుంచి పెరుగుతున్న డ్రోన్ బెదిరింపులకు రెస్పాండ్ అవటమే. పుతిన్ నివాసమైన వాల్దేలో 12 పాన్సియర్ S-1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఇది చాలా సైనిక సంస్థలను మించి పర్సనల్ ప్రొటెక్షన్ ఇవ్వటమే. పుతిన్ సేఫ్టీ పిచ్చి ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ అలస్కా సమిట్ టైంలో క్లారిటీ వచ్చాయి. రష్యన్ మీడియా US యుద్ధ విమానాల రక్షణను ప్రచారంగా చూపించింది. అయితే ఉక్రేనియన్ అధికారులు తాము ఒక యుద్ధ నేరగ్రాహుల బిహంగాడి నేతగా భావిస్తున్న నాయకుడికి లగ్జరీ రిసెప్షన్ ఇవ్వడం పట్ల నిరాశ చెందారు. పుతిన్ సెక్యూరిటీ ఖర్చుల వల్ల ఏర్పడిన ఎకనామికల్ ప్రాబ్లమ్స్ రష్యన్ సమాజం అంతటా విస్తరించాయి. రక్షణ భద్రతా ఖర్చులు ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో 40%లో ఉన్నాయి. చెమురు గ్యాస్ ఆదాయాలు, మౌలిక సదుపాయాలు లేదా పౌరుల సంక్షేమం కోసం పెట్టుబడి పెట్టకుండా ఎక్కువగా ఉన్నత వర్గాల సెక్యూరిటీ వైపు వెళుతున్నాయి. ఎక్స్పర్ట్స్ ఎస్టిమేట్ ప్రకారం పుతిన్ రహస్య సంపద $70 బిలియన్ల నుండి $200 బిలియన్ల మధ్య ఉంటుందని చెప్తున్నారు. ఇది ఆలిగార్క్ ఎక్స్టార్షన్, స్టేట్ నిధుల దొంగతనం, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ నుండి కిక్బ్యాక్ల నుంచి లభించిందని ఎలిగేషన్స్ ఉన్నాయి. ట్రంప్ను షాక్ చేసింది పుతిన్ సెక్యూరిటీ వ్యవస్థను చూడటం మాత్రమే కాదు, అలాంటి తీవ్ర చర్యలను సాధ్యం చేసే పరిమితులు లేదా జవాబుదారీ లేకపోవడాన్ని గ్రహించటమే. అమెరికా అధ్యక్ష రక్షణ ప్రజాస్వామ్య పర్యవేక్షణతో బ్యాలెన్స్ చేయబడినప్పటికీ పుతిన్ వ్యవస్థకు అతని వ్యక్తిగత భయం, అపరిమితమైన రాష్ట్ర వనరులకు మించి ఎటువంటి పరిమితులు లేవు. ఈ $10 బిలియన్ల సెక్యూరిటీ ఎంపైర్ నిరంకుశత్వానికి ఒక ఉదాహరణ. ఇక్కడ ఒక వ్యక్తి భయాలు సమాజానికి ఎంత నష్టం కలిగించినా ఏ ఖర్చునైనా సమర్థిస్తాయి. ట్రంప్ ఈ సిస్టమ్ను స్వయంగా చూసినప్పుడు అధికారానికి నిజంగా పరిమితులు లేని ఒక వరల్డ్ను చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ రక్షణ వ్యక్తిగత భయానికి ఉన్నత స్థానం కల్పించడం రాష్ట్ర విధానంగా మారింది. అలస్కా సమ్మిట్ పుతిన్ సెక్యూరిటీ వ్యవస్థనే కాదు, అధికారం పట్ల ప్రజాస్వామ్య, నిరంకుశ వైఖరుల మధ్య ఉన్న బేసిక్ డిఫరెన్స్ను కూడా చెప్పింది. ఒకటి చట్టం, జవాబుదారీతనంతో పరిమితమై ఉంటుంది, మరొకటి కేవలం ఊహా వనరులతో మాత్రమే పరిమితం చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.